సార్ ఈ భూస్థాపితాలు చేయడం అదే వయసును కూడా మర్చిపోయి మాట్లాడుతున్న నేపథ్యాలు ఇది కూడా వీడియోలో ఇది సెకండ్ రౌండ్. ఇది జగన్ మాట్లాడిన దాంట్లో ఇది కూడా. ఇప్పుడు ఇందాక మనం అంబటి రాంబాబుది ఈరోజు వచ్చిందనుకోండి, అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రిమాండ్కి పంపించారు, పేర్ని నానికి నోటీస్ ఇచ్చారు, కొడాలి నాని మీద అసత్యాలు ప్రచారం చేశారు అంటే మళ్ళీ దాని మీద అసత్య ప్రచారం మీద మళ్ళీ ప్రచారాలు. అసలు ఈ స్టోరీ ఎవరు క్రియేట్ చేశారని దీనికి ఎవడన్నా బ్రహ్మదేవుడిని చెప్పగలుగుతాడా? నిజంగా ప్రభుత్వాలు సైబర్ క్రైమ్ వాళ్ళు చేయగలిగితే చేయొచ్చు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్న కొడాలి నానిని కలకత్తాలో పట్టుకున్నారని ఎలా మీరు కథ పుట్టించారు అని వాళ్ళు ప్రశ్నిస్తే అసలు ఈ కథ మీరే పుట్టించారని ఎంత దుస్థితికి వచ్చిందంటే మన మీడియా, సోషల్ మీడియా పరిస్థితి. చివరకు ఇవన్నీ మీరు కూడా మాట్లాడుతున్నారు కదా అని మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. మీరు పేజీలు టన్నులు మీరు దాని గురించి మాట్లాడుతుంటే దాని పట్ల ఏదో ఒక వైఖరి, ఒక నిజము చెప్పడానికి ఇతరులు ప్రయత్నం చేయకూడదు అనమాట. అంటే చెప్పింది విను, చరిత్ర అడక్కు, చెప్పింది విను అంటుంటాడు ఆ సినిమాలో రావు గోపాలరావు. సో అటు తెలుగుదేశం వాళ్ళు చెప్పిందన్న విను, ఇటు వైసీపీ వాళ్ళు చెప్పిందంతా విను, కానీ మధ్యలో విమర్శనాత్మకంగా ప్రశ్నలు వేయొద్దు అని. ఇప్పుడు జగన్ ఏమంటారు, మీరు నన్ను ప్రశ్నించారు విశాఖలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాని గురించి. ఇవన్నీ ఎన్నో చూశాను, పెద్ద వాళ్ళతోనే నేను ఎదుర్కొన్నాను, నాకు ఇది పెద్ద లెక్క కాదని. నన్ను భూస్థాపితం చేస్తారా చెయ్యరా అని అడిగారు ఇంటర్వ్యూలలో. చంద్రబాబుని ఇంత పెద్ద మనిషిని 76 ఏళ్ళు అని నొక్కి వక్కానించాడు మాజీ ముఖ్యమంత్రి. 76 ఏళ్ళ చంద్రబాబును అత్యుత్సాహంతో ఆయన ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. మీరు వీళ్ళని ఉపేక్షిస్తుంటారా, వీళ్ళ విచ్చలవిడిగా తిరగనిస్తుంటారా అని అడిగితే భూస్థాపితం చేస్తాను, భూస్థాపితం చేసే పని అది జరుగుతుంది, తొందరలో భూస్థాపితం అయిపోతారని ఆయన అన్నాడు ఏ ఇంటర్వ్యూలో. ఆ ధోరణిలో చాలామంది అడిగారు. నిజమే, ఈ మాటలు ఏంటి, అసలు భూస్థాపితం చేయడం ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తున్నానని చెప్పడం ఏంటి అని ఈయన మళ్ళీ. అయితే భూస్థాపితం చేయాలనే మీ కోరిక ప్రకారమే మీరు మా వాళ్ళను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆయన అదనంగా చేసింది ఏంటంటే ఒక పెద్ద లిస్ట్ చదివారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కొడాలి నాని కాలేదు కానీ వంశీ దగ్గర నుంచి వంశీ వీళ్ళు అంత పెద్ద జాబితా చదివి అంబటి రాంబాబు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొంచెం ఎక్కువగా ఆయన మీద ఏమీ లేదు, మోడస్ అపరాండి మీరు ఒక ఫార్ములా కనిపెట్టారు. 2 రకాలుగా వైసీపీ వాళ్ళని మీరు భయపెడుతున్నారు. ఇదే మీ భూస్థాపితం, ఆపరేషన్ భూస్థాపితం. దీంట్లో ఏంటంటే ఒకటి, కింది వాళ్ళని అయితే మీరు పోలీసులను పంపిస్తారు, హడలు కొడతారు, బెదిరిస్తారు, కేసులు పెడతారు. వాళ్ళు మా తరపున ప్రచారం చేయకుండా మా దగ్గరికి రాకుండా చేస్తారు. ఒక స్థాయి నాయకులు అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరే వాళ్ళ మీద మీరు ఏదో ఒక వాంగ్మూలం పుట్టించి సాక్ష్యం అనే పేరుతో దాన్ని చూపించి ఇక్కడ చేస్తారు. ఉదాహరణకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉండే ఆయన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి, అతను ఇంకా లెటరే రాశాడు కదా, నన్ను హింసించారు, నాతో బలవంతంగా రాయించుకున్నారని చెప్పారు కదా, మీరు ఈ పద్ధతిలో చేస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి భయపెట్టి రాయించి దాని ఆధారంగా మా వాళ్ళని మీరు అరెస్టులు చేస్తున్నారు. సో ఇదంతా ఒక మోడస్ ఆపరాండి ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిపోయిందంటే. ఇందాకేమో తనకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, అది ఫస్ట్ స్టేజ్. నేను ఏది వదిలిపెట్టదలుచుకో, ఉన్న విషయాలు చెప్తున్నా మీకు. చంద్రబాబు నాయుడు తనకు భయపడుతున్నాడు కాబట్టి తన యాత్రలు వీటన్నిటికీ అడ్డుకుంటున్నారు, అనుమతులు నిరాకరిస్తున్నారని. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నన్ను భయపెట్టడానికి, మా పార్టీని భూస్థాపితం చేయడానికి ఈ ప్రక్రియలన్నీ చేస్తున్నారు. వరుసగా ఇంతమందిని అరెస్టులు చేయటము, ఏదో ఒక దాంట్లో పెట్టడము, ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావటం, దానికోసం హడలు కొట్టి సాక్ష్యాధారాలు సేకరించడం, ఇదంతా ఒక పెద్ద దాదాపు పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద వయసులో కూడా మీరు బెదిరించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు, బెదిరించి లొంగ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇలాంటి వాటితో అయితే ఏం కాదు, ఇవి చేసే కొద్దీ మేము ఇంకా నిలదొక్కుంటాం అన్న పద్ధతిలో ఒక బలమైన, అంటే ఒక విధంగా అంతమంది జాబితా కూడా చదివి అవినాష్ పేరు చదివాడు, ఒక పేరు కాదు ఇంకా అందులో లేనిదేం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా చదివారు, పిన్నెల రామకృష్ణారెడ్డి. వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు, వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇచ్చారు, చెవిరెడ్డికి ఇచ్చారు, చెవిరెడ్డి కొడుకు మొన్నే చదువుకొని వచ్చాడు పిల్లోడు, అతన్ని కూడా ఇచ్చారు. సో కుటుంబాలను, వైసీపీతో ఉన్న కుటుంబాలను కూడా మొత్తంగా మీరు ఒక భయోత్పాతానికి గురి చేసి కేసుల్లో పెట్టాలనుకుంటున్నారు. ఇది ఆయన యొక్క తీవ్రమైన ఆరోపణ. దీనికి తగినట్టే వాళ్ళ మీడియాలో కూడా చాలా సమగ్రంగా, చాలా వివరంగా వీటన్నిటికీ వాళ్ళకు వెర్షన్స్, వాళ్ళ సమాధానాలు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఒక వర్చువల్ వార్, పొలిటికల్ వార్ మీరు ఒకటి చూస్తారు కదా. నిన్న సుప్రీంకోర్టు మనం కమల్ హాసన్ కేసు దాంట్లో మాట్లాడుతూ
వీధి పోరాటాలను ప్రోత్సహిస్తారా మీరు అని ఒక మాట అంది. వీధుల్లో తేల్చుకుంటారా ఇట్లాంటి విషయాలని? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దాదాపు వీధుల్లో తేల్చుకునేటటువంటి పరిస్థితిగా ఇవి వస్తున్నట్టుగా ఉన్నాయి. ఇక దాదాపు ఇప్పుడు ఒక మాట అన్నాడు జగన్, మీరు అంత తంటాలు పడినా నాకు నిరసన తెలపడానికి ఒక 30 మంది కంటే మీరు 30-40 మంది కంటే తేలేకపోయారు, మా దగ్గరే 30,000 మంది ఉన్నారు. మీరు అంతకుముందు కూడా మనం మాట్లాడాం, ఏది పొదిలి పర్యటనప్పుడు చెప్పులు వేయటం అన్నదాన్ని మొదట ప్రచారం, అక్కడి నుంచి వీళ్ళే చెప్పులు వేశారని, ఇదంతా రకరకాల ట్విస్టులు. మా 30,000 మంది వెళ్ళి ఆ 30 మంది 100 మీద పడితే 100 మంది మీద పడితే ఏమవుతుందని, అంటే ఒక విధంగా ఇంక దాదాపు దగ్గరకు ఘర్షణ అన్నది రెండు పార్టీల భాష, రెండు పార్టీలు మాట్లాడుకుంటున్న తీరు కూడా ఎలా తయారవుతుందంటే ఒక టెన్షన్, ఘర్షణ అంచులకు చేరుతుంది. ఇది మటుకు వాంఛనీయం కాదు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ దీన్ని ఒక తీవ్రమైన, ఇంకా మీరు ఇంకొక అంశానికి వస్తే కనుక ఈ క్రమంలో కులాలను కూడా తీసుకొని రావటం. నిన్న జగన్ దీంట్లో ప్రత్యేకమైన అంశం ఏమంటే కులాలు, అందులో ముఖ్యంగా ఇప్పుడు పాలక పార్టీలో లేకపోతే ముఖ్యమైన నాయకులు వాళ్ళకి సంబంధించిన ఆ కులం వాళ్ళనే మీరు, అంటే మీతో ఉండాలనుకున్న కులం వాళ్ళు నాతో ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు ఉండనివ్వడం లేదు. మా పార్టీ నాయకులను భయపెడుతున్నారనే కాకుండా మా పార్టీలో ఉన్న మీ సామాజిక వర్గం వాళ్ళను మీరు ప్రత్యేకించి టార్గెట్ చేసి అణచివేస్తున్నారు. అంటే జగన్ ఈ మాట మాట్లాడటం మరి వ్యూహాత్మకంగా ఆయన ఎంచుకున్న వ్యూహం ఏంటో నాకు తెలియదు. కానీ అంటే ఒక విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం తగినంతగా నిలదొక్కుకోలేదు, జగన్ ఉన్నప్పటిలాగే వ్యవహారాలు సాగుతున్నాయని వాళ్ళల్లోనే అసంతృప్తి ఉందనేది ఒక పెద్ద స్టోరీ. ఇందాక నేను మీకు చెప్పిన ఆయన మాట్లాడుతుంది అటువంటిదే. కులాల వారీగానే నేను కులం అని ఆ కులం పేరు ఎందుకు, ఒక కులం పేరు చెప్తే ఇంకోటి చెప్పాలి, ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్పాలి, మళ్ళీ మనకు కులాల పంచాయతీ అయిపోతుంది. సో జగన్ ఇలా చెప్తూ ఉండగానే జగన్కు దూరమైనటువంటి ఒక మాజీ లీడర్, ఆ లీడర్ మహిళ లేకపోతే ఇంకొకరని నేను చెప్పను, కానీ ఆమె మళ్ళీ ఆ కులం పేరు తీసుకొని మళ్ళీ ఆ కులం అంటేనే నేను ఇది చేసా. మరి ఆమె కూడా మొన్నటి వరకు ఆ లీడర్ అటే ఉన్నారు మరి. కాబట్టి ఆమె లేదా ఆయన, కాబట్టి కులాల మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అవనేంటి కాస్త ఆమె లేక ఆయన గీత గీస్తాం కదా, బార్ పెడతాం కదా. అంటే నా ప్రశ్న అది కాదండి. మీరే అవతల దాంట్లో ఉన్నారు, మీరే యువతల దాంట్లో ఉన్నారు, ఇటువైపు వాళ్ళు అటు దూకుతున్నారు. ఇప్పుడు ఈయన చెప్పే వల్లభనేని వంశీ కూడా అటు నుంచి ఇటు వచ్చిన వాడే కదా. ఇప్పుడు కులాల సమస్య వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం అటు ఇటు ఉన్నారు, పదవుల్లో ఉన్నారు, రకరకాలుగా మాట్లాడారు, ప్రజలను రెచ్చగొట్టారు, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ అయిన తర్వాత క్యాస్ట్ వార్ లాగా దీన్ని ఎందుకు మారుస్తున్నారు? క్యాస్ట్ వారే కాకుండా క్యాస్ట్లో ఇన్నర్ వార్ లాగా. ఇప్పుడు ఈయన ఇటు నుంచి అవతల ఉన్న వాళ్ళను ఒక విధంగా ప్రొవోక్ చేసే విధంగా, లేదా వాళ్ళకు కొంచెం ఆజ్యం పోసే విధంగా ఈయన మాట్లాడుతున్నారు. ఈరోజు తప్పకుండా మనం చాలా డిబేట్లు, చాలా ఇవన్నీ కూడా వింటాం. ఇదంతా ఒకటే. ఈ కులాల గురించి లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడడం మానేసి జనాల గురించి, సమస్యల గురించి మీరు మాట్లాడితే అసలు ఈ గొడవే ఉండదు. ఎవడి పార్టీకి వాడు ఉంటాడు. వాడు ఇప్పుడు ఉదాహరణకు లార్డ్ క్లైవ్ ఉన్నాడు అనుకోండి, రాబర్ట్ క్లైవ్ అనేవాడు భారతదేశానికి సంబంధించినంత వరకు బ్రిటిష్ పాలనకు పునాదేసి చాలా దారుణమైనటువంటి పనులు చేసిన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి వాడు పెద్ద యోధుడు. మహారాణిని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి పనిచేసిన వాడని అతనికి లార్డ్ అని ఆయనకు అది కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీకు యోధుల్లా కనబడేవాళ్ళు వాళ్ళకు ఇంకో విధంగా కనిపిస్తారు. అది మీ పార్టీలకు సంబంధించిన అంశం. దీంట్లో కులాలను తీసుకొని వచ్చి పెంచి మరి ఈ సామాజిక వర్గం వాళ్ళు ఏం చెప్తారు, ఆ వర్గం వాళ్ళు ఏం చెప్తారు మనకు తెలియదు. బయట విందాం సార్ ఒకసారి. ఎవరిది? తప్పకుండా ప్లే. వయసు అయినా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ళ వయసు అయినా, 76 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు.
అదే ఈ భూస్థాపితం భాషల నుంచి మనం బయటకు వస్తే చాలా మంచిది. ఎవరైనా కానీ ఇప్పుడు మళ్ళీ ఇది వేరేది కూడా మన అదే కౌంటర్ నెక్స్ట్ పాయింట్ కూడా ఉంది. కానీ ఖచ్చితంగా కొంత సమయం మనం పెరగాల్సిన అవసరం ఉంది. ఒక అసహనం అయితే తాండవిస్తుంది రాష్ట్రంలో. ఈ అసహనంలో తీవ్రాతి తీవ్రంగా ఉన్నారు, పైగా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మీడియా వాళ్ళనండి, లేకపోతే వీరాభిమానులనండి, కులాభిమానులనండి, ఒకరినొకరు విపరీతంగా మనం ఇది చేసుకున్నామా, మనకు ఆ మాత్రం చేవలేదా, మనమే చేస్తున్నారా అన్న పద్ధతిలో ఒకరినొకరు రెచ్చగొట్టుకొని వాతావరణం కాస్త కలుషితం అయిపోతుంది. ఖచ్చితంగా తప్పకుండా మరి అది జగన్మోహన్ రెడ్డి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు అన్న పొరపాటే, తన వైపు నుంచి ఎవరన్నా అన్న పొరపాటే అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సార్ దళితులకు ఇప్పుడు ఇదే దీని కొనసాగింపుగా మీకు చెప్తాను. ఇప్పుడు నిన్న ఒక వైసీపీ కార్యకర్త రపా రంగమ్మ తల్లి చేసేస్తాము అని ఒకడు కార్డు పెట్టుకున్నాడు. హోంమంత్రి గారు కూడా దాన్ని చెప్పడం రాత్రి నేను విన్నాను. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఏమో, కానీ హోంమంత్రి గారు ఆ కార్యకర్త లేకపోతే ఎవరైతే వాళ్ళు కావచ్చు, లేకపోతే అతను గూండాని వెళ్ళవచ్చు, ఏదైనా ఉండొచ్చు, అతను అలాంటిది మామూలు రాజకీయ కార్యకర్తలు అయితే పెట్టుకోరు కదా, అతను పెట్టుకున్నాడు. మరి పోలీసులు వీళ్ళు గమనించి తీసేయలేదా మనకు తెలియదు, కానీ అతని మీద ఈరోజు ఉదయం కేసు పెట్టారు. తప్పకుండా కేసు పెట్టాలి, అతని మీద చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాలి. కానీ వాతావరణం ఏంటి? మొన్న దురదృష్టవశాత్తు ఒక ఫిలిం అవార్డుల ఫంక్షన్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఆ డైలాగ్ వాడటం, దాదాపు ఆ డైలాగే ఈ డైలాగ్ అని నేను అనుకుంటున్నా. ఇది రపా చేసుకుంటూ పోతాము, అసలు ఇవన్నీ భూత పదాలాగా మారిపోయి నిజంగానే హీరోలు టకటకటగా చేసుకుంటూ పోతున్నారు. నేను సినిమాల జోలికి ఇప్పుడు వెళ్ళను, కానీ వైసీపీ కార్యకర్త మాట్లాడితేనే అంత ఇదైతే ఇప్పుడు ఇదేమవుతుంది? మళ్ళీ ఇటువైపు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడితే ఏమవుతుంది? నేను నిన్న మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది వినిపించాను. మీరు అస్సలు ఆగడం కాదు, వెంటనే మీరు చేసుకుంటూ పోవాలన్న పద్ధతిలో. సో ఎక్కడికి వచ్చింది మన పొలిటికల్ కాన్వర్జేషన్స్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ అన్నవి చివరికి ఆ స్థితికి వచ్చాయి. ఎవరో ఏదో పెట్టారని, వాళ్ళు పెట్టారని వీళ్ళు, వీళ్ళు పెట్టారని వీళ్ళు. దీన్ని ఈ ఉద్రిక్తత తగ్గించి ఉద్యమాల వైపు, ప్రజల వైపు ఆలోచిస్తే కనుక ఇది చాలా మంచిది అవుతుంది. అసహన వాతావరణం నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు, అంటే బరిగీసాము, ఇవన్నీ యుద్ధ భాషలో మాట్లాడుకుంటున్నామండి మనం. రాజకీయాలు ఇందాక మనం అనుకున్నట్టుగా యుద్ధ భాషలో, వీధి పోరాటాల భాషలో ఒకరినొకరు అంతం చేసుకోవడము, భూస్థాపితం చేయడము ఈ భాషలో, లేకపోతే రెడ్ బుక్, ఇంకా ఏ బుక్ అంటే ఆ బుక్ రాసి పెట్టుకోండి అనే భాషలో, దాంట్లోనే మాట్లాడుకుంటున్నాం మనం. దాని నుంచి రాష్ట్రం బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది సార్. అలాగే డైలాగులు కూడా వేదిక మీద అట్లాంటివి లేకుండా చేయాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. సినిమాల్లో, కథల్లో వేరే విషయం.